ఇదిగో మనకేమైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే మనసు బాధ కలిగినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం చాలా బాధపడతాం. అప్పుడు ఏమనుకుంటాము, అబ్బా! ఎవరికైనా కాస్త మన బాధని షేర్ చేసుకుంటే తగ్గుతుంది అనుకుంటాం. అలా అనుకొని చుట్టాలకైనా, లేకపోతే ఫ్రెండ్స్‌కన్నా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో అన్నా కబుర్లు చెప్పేటప్పుడు చెప్తాము. కాస్త సేపు రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఊరట కలిగిస్తుంది. బానే ఉంటాం. కానీ కొద్ది రోజుల తర్వాత మనం ఎవరికైతే షేర్ చేసుకున్నామో మన విషయాలు, ఫ్రెండ్స్ గానీ, చుట్టాలు గానీ, వాళ్ళకి మనకి ఏదన్నా ఒక సందర్భంలో మాట పట్టింపు వచ్చిందనుకోండి, మన గురించి మొత్తం వేరే వాళ్ళకి చెప్పేస్తాడు. కాబట్టి అది ఇంకా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు పడుతున్న బాధ కన్నా అది ఎక్కువ ఉంటుంది. అందరికీ తెలిసి అందరూ అడుగుతుంటారు. కాబట్టి మనం ఎవరికి కూడా మన బాధని చెప్పుకోకూడదు. కానీ ఒకరికి చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరికి చెప్పరు. చాలా ప్రశాంతంగా ఊరట కలుగుతుంది. ఎవరో తెలుసా? భగవంతుడు. మనకి బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వెళ్ళి పూజా రూమ్లో కూర్చొని మనకి ఇష్టమైన దేవుడు ఉంటాడు కదా, కృష్ణుడో, రాముడో, సీతో, లేకపోతే ఆంజనేయులో, లేకపోతే అమ్మవారు ఉంటారు కదా, కూర్చొని నీ మనసులో బాధ అంతా చెప్పుకో. కన్నీళ్ళు వస్తే కార్చేసేయి. వారి పాదాలు పట్టుకో. చాలా రిలీఫ్గా ఉంటుందండి. కొన్ని రోజులకి ఏ కారణమైనా సరే ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన సంగతులు ఇతరులతో షేర్ చేసుకోకూడదు. ఇదే జీవిత సత్యం. తెలుసుకోండి అందరూ.